అత్తింటి వారి నుంచి వచ్చిన ఆనవాయితీ ఈ చలిబోనం. ఇప్పుడు పెళ్ళైన దగ్గర నుంచి 33 సంవత్సరాల నుంచి ఇదే పద్ధతిలో చేస్తున్నాను. మీరు కూడా ఇదే చలిబోనం చేస్తున్నట్లయితే నా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీరు కూడా చేసేటట్టయితే ఓం శ్రీ మాత్రే నమః అని చెప్పండి. ఓకే, హాయ్ అండి, నా పేరు లక్ష్మి. మీరు చూస్తున్నది మిడిల్ క్లాస్ 1976. నేను ఇప్పుడు చలిబోనాన్ని ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. రేపు ముత్తాలమ్మకి చలిబోనం సమర్పించే ముందు ఈ రోజు నైట్ నుంచే ఈ ప్రాసెస్ అంతా రెడీ చేసుకుంటాను. ముందుగా 5 దోశలతోని బియ్యం తీసుకొని కొత్త గిన్నెలో, కుండలో కాదండి, కొత్త గిన్నెలో కడిగి పసుపు వేసి బోనం అంటే గిన్నెకి మొత్తం పసుపు రాసి బొట్లు పెట్టి స్టవ్ మొత్తం శుభ్రంగా కడిగి వాటి బొట్లు పెట్టి నైట్ మొత్తం ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది అనమాట. అది ఉడికే లోపల నేను దేవుడిని అలంకారం చేసుకుంటున్నా. ఫోటో లేదు అంటే గ్రామ దేవతలో ఫోటోలు ఉండవు కాబట్టి గోడకి ఒక పసుపు రాసి బొట్లు పెట్టి పీటను పూజించి ఇవన్నీ పీటను పూజించి అన్ని చేసుకునే లోపల అసలు ఈ బోనం ఎందుకు తయారు చేస్తారు, దేనివల్ల దేనికి ఇది తయారు చేసేది అనేది ఇప్పుడు నేను క్లుప్తంగా చెప్తా. బోనం అనేది భోజనం అనే పదం నుండి వచ్చిందని చెప్తారు కదా. గ్రామ దేవతలకు నైవేద్యంగా సమర్పించే పవిత్రమైన భోజనమే బోనం అంటారు అనమాట. తెలంగాణలో ఈ బోనాలు రకరకాలుగా నిర్వహిస్తారు. అసలు బోనం ఎందుకు చేస్తారు అంటే గ్రామ దేవతలు రోగాల నుంచి కష్టాలను తొలగించి తమను చల్లగా చూస్తారని ప్రజలు విశ్వసిస్తారు. ముఖ్యంగా వర్షాకాలంలో వచ్చే కలరా, మసూచి వంటి వ్యాధుల నుంచి తమను కాపాడమని అమ్మవారికి మొక్కుకుంటారు. ఆ మొక్కులు తీరినప్పుడు లేదా అంటువ్యాధులు రాకుండా ఉండాలని కోరుకుంటూ అమ్మవారికి కృతజ్ఞతగా బోనం సమర్పిస్తారు. ఇది ఒక విధంగా ప్రకృతికి, భూమాతకి కృతజ్ఞతలు చెప్పే పండుగ కూడా. బోనాల పండుగను ప్రధానంగా ఆషాఢ మాసంలో నిర్వహిస్తాం. అయితే కొన్ని సందర్భాల్లో వేరే మాసాలలో బోనాలు సమర్పించడం కనిపిస్తుంది. అది ఆషాఢ మాసం మేము హైదరాబాద్ లో జరుగుతుంది. మాకు శ్రావణ మాసం అంటే మాది నల్గొండ జిల్లా నగరి. వేముల వీరేశం అన్న తెలుసు కదా, ఎమ్మెల్యే వేముల వీరేశం అన్న ఊరు మాది అనమాట. అక్కడ హైదరాబాద్ లో, సికింద్రాబాద్ మరియు తెలంగాణ ఇతర ప్రాంతాల ఆషాఢ మాసంలో జరుపుకునే ప్రధాన బోనాల పండుగ. వీటిలో నేను చేసే చలి బోనాలు అన్నమాట. వీటిని మాఘమాసంలో అంటే చలికాలం చివరి రోజుల్లో కూడా జరుపుతారు. కానీ మా అత్తయ్య మాత్రం శ్రావణ మాసంలో జరిపేదన్నమాట. వీటిలో ముందు రోజు రాత్రి వండిన అన్నాన్ని మరుసటి రోజు ఉదయం పెరుగుతో కలిపి చలిబోనం అమ్మవారికి నేను సమర్పిస్తా. చలికాలం ముగిసి ఎండలు మొదలయ్యే సమయంలో వచ్చి సీజనల్ రోగాల నుంచి తమను కాపాడమని అమ్మవారికి అప్పుడు వేడుకుంటున్నారు మాఘమాసంలో. కానీ ఇప్పుడు శ్రావణ మాసంలో కూడా ఈ వర్షాకాలం మధ్యలో ఈ శ్రావణ మాసం వస్తుంది కాబట్టి ఈ అంటు రోగాలు ఇదంతా రాకుండా ఉండాలి అని చెప్పేసి దేవుడికి ప్రతి సంవత్సరం నేను విధిగా అత్తయ్య నుంచి వచ్చిన ఒక ఆచారంగా నేను ప్రతి సంవత్సరం ఈ చలిబోనాన్ని చేస్తుంటాను, పెడుతూ ఉంటాను. చలిబోనం తయారీ చాలా సులభం అండి. ముందు రోజు రాత్రి వండిన అన్నాన్ని ఒక కొత్త గిన్నెలో వేసి అందులో పాలు, పెరుగు వేసి బాగా కలుపుతాం కదా. దాన్ని వేపాకులతో అలంకరించి మరుసటి రోజు ఉదయం అమ్మవారి గుడికి తీసుకెళ్తా. అది కూడా తెల్లారేటప్పుడు కల్లా 6:30, 7 మధ్యలోనే నేను అమ్మవారికి చలిబోనాన్ని ఇచ్చేస్తాను అనమాట. ఉడుకు బోనం ఏమో ఆ రోజే సాయంత్రం తీసుకొని వెళ్తారు కదా అందరూ ఆడవాళ్ళు, డబ్బు సప్పులతోని, వీళ్ళు పోతురాజులతోని, వీళ్ళంతా ఊరేగింపుతో చాలా ఉత్సాహంగా భక్తి శ్రద్ధలతో తీసుకొని వెళ్తారు కదా. నేను మాత్రం ముందు రోజు ఇలా ప్రిపేర్ చేసుకొని దేవుడికి నైట్ మొత్తం ఈ దీపం మలగనీయకుండా అంటే కొండక్కనీయకుండా నైట్ మొత్తం చూసుకుంటూ మార్నింగ్ తీసుకొని వెళ్ళి దేవతకి సమర్పించి ఆమెకి చీర సారే పెట్టి వచ్చేస్తా అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. పుష్పక్క చూడండి ఎంత బాగా డాన్స్ చేస్తుందో. పుష్పక్క ఆధ్వర్యంలోనే ఇవన్నీ జరుగుతున్నాయి. వేముల వీరేశం జై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.